అందరికీ నమస్కారం। ఈరోజు జిహెచ్ఎంసి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని సిఐటియు మున్సిపల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రేపు ఖైరతాబాద్ జోనల్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చింది। సర్కిల్ ఆఫీసులు, జోనల్ ఆఫీసులు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరగాలనేది। ముఖ్యంగా కామ్రేడ్స్ మిత్రులందరికీ తెలియజేయనిది ఏమనగా ఈరోజు జిహెచ్ఎంసీలో మున్సిపల్ రంగాన్ని మొత్తం కూడా పారిశుద్ధ్యంలో పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా ఈరోజు బడా బడా పెట్టుబడిదారులకి, ర్యామ్కి, ఇతర పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం। ఈ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతం పెంచాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాం। కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత కార్మికులందరూ కూడా తమ అవసరాల కోసం పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని సమ్మె చేశారు। అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమ్మె సందర్భంగా పెరిగినటువంటి జీతాలు ఇప్పటి వరకు పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం। కానీ హైదరాబాద్ నగరంలో వర్కర్స్కి పెద్ద ఎత్తున పని భారం పెరిగిపోతుంది, ఇల్లు పెరిగిపోతున్నాయి, ఏరియాలు పెరిగిపోతూ ఉన్నాయి। కానీ వర్కర్స్ మాత్రం అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది। దాంతోపాటు చాలా మంది ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారి ప్లేస్లో కూడా ఇప్పటి వరకు తీసుకున్నటువంటి పరిస్థితి। అదేవిధంగా ఏదైతే మెయిన్ టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్కి ఇప్పటికీ అప్పచెప్పారు। ముఖ్యంగా మిత్రులారా, మనం ఈరోజు అడగకపోతే ప్రభుత్వం ఇచ్చే పరిస్థితిలో లేదు। మనం ఇంకా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జీతాలు పెంచాడు అనే ఆలోచన మనకు ఉండేది, కానీ ఇప్పటి వరకు పెంచేటువంటి పరిస్థితి అయితే కనబడట్లేదు। కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు 4 లేబర్ కోడ్లు, కార్మిక చట్టాలు తీసుకొచ్చింది। ఈ కార్మిక చట్టాల వల్ల మనకి ఈరోజు మనకున్నటువంటి చట్టాలు పోతున్నటువంటి సందర్భం। ఈ చట్టాలు పోతే ఏంటి పరిస్థితి అంటే ఈరోజు 12 గంటల పని విధానం వస్తుంది। పొద్దున్న 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఈరోజు చేయాలని చెప్పి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు కాబోతున్నాయని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది। అన్ని రాష్ట్రాలు అయితే అమలు చేస్తామని చెప్తా ఉంది। దాంతోపాటు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, ఇప్పటి వరకు మనం గ్రూపులుగా అగ్రిమెంట్ చేసుకునే వాళ్ళం। అగ్రిమెంట్ అంటే సంవత్సరం తర్వాత అగ్రిమెంట్ అయిపోయింది, మళ్ళీ రిన్యువల్ చేయాలని చెప్పినటువంటి పరిస్థితి మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా। కానీ ఇప్పుడు అట్లా కాకుండా ఒక ఉమెన్ అంటే ఒక వర్కర్ను ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది। ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఈరోజు జైన్ అయితే సంతకం తీసుకుంటారు, సంతకం తీసుకొని 11 నెలల తర్వాత నువ్వు నా ఇష్టం ఉంటే ఉండాలి, లేకపోతే వెళ్ళిపోవాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్పబోతా ఉంది। ఇది మొత్తం రామ్కి అప్పచెప్తా ఉన్నది। ఇప్పటికే 11 నెలల తర్వాత వెళ్తే ఏ విధంగా బతకాలి, ఎట్లా బతకాలనే ఆలోచన ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి। దేశవ్యాప్తంగా మనమే కాదు, మనం కష్టపడుతున్నది మన పిల్లల కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల్ని కూడా పెద్ద పెద్ద చదువులు చదివించిన ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా దొరికే పరిస్థితి కనబడట్లేదు। కాబట్టి ఇటువంటి దుర్భరమైనటువంటి ఈ జీవితంలో అట్లాగే ఏదైతే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ప్రైవేట్ పెట్టుబడిదారులను వ్యతిరేకించవలసిన అవసరం ఉంది। అదేవిధంగా ధరలు పెరిగిపోతా ఉన్నాయి। మనం ఏదో బస్ ఫ్రీ అడగలేదు, బస్ ఫ్రీ అడగకుండా ఈరోజు బస్ ఫ్రీ ఇచ్చిండు, కానీ మన జీతాలు మాత్రం పెంచినటువంటి పరిస్థితి కనబడతా ఉంది। ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి। అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ జోనల్ ఆఫీసుల ముందు మెమోరాండాలు ఇచ్చి పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేయాలి, వినకపోతే పెద్ద ఎత్తున సమ్మెకు దిగాలని చెప్పి కూడా ఈరోజు సిఐటి పిలిపిస్తా ఉంది। అందుకే చాలా మంది కార్మికులు ఈరోజు చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు। కావున కంపల్సరీ ఈ ధర్నకు రేపు సమయం లేదు మీ దగ్గర నేను రావడానికి, కాబట్టి ఎక్కడ జోనల్ ఆఫీస్ అక్కడ రేపు మధ్యాహ్నం మన అటెండెన్స్ అయిపోయిన తర్వాత మీరందరూ కూడా అక్కడికి రావాలి, మెమోరాండం ఇచ్చి పెద్ద ఎత్తున మనం లొల్లి చేస్తా తప్ప జీతాలను పెరగనటువంటి పరిస్థితి ఉంది। రామ్కి పోతే మన బతుకులు దుర్భరమైనటువంటి పరిస్థితి రాబోతాయి, మనం ఉండలేనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలుస్తా ఉన్నాం। అట్లాగే మన డిమాండ్స్ కూడా జిహెచ్ఎంసీ కార్మికుల కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో
ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం పర్మనెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా పర్మనెంట్ చేయాలని అంటున్నాం. కార్మికులకు భవిష్యత్తులో కనీస వేతనాలతో పాటు అనేక సౌకర్యాలు కల్పించాలని చెప్పి అంటున్నాం. అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులందరికీ కూడా పక్కా ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇప్పటిదాకా ఇందిరమ్మ ఇల్లు అవుతున్నాయి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. అట్లాగే సూపర్వైజర్లకి పెద్ద ఎత్తున ఇప్పటికీ చాలా పని భారాలు, అంటే ఇవాళ ఏ స్కీమ్ వచ్చినా, ఏ సర్వే వచ్చినా, ఏ ఫైట్ ఎటువంటి కార్యక్రమాలు కానీ ఇవాళ సూపర్వైజర్లకు అంటే ఎస్ఎఫ్ఐలకు పెద్ద ఎత్తున పని భారాన్ని మోపుతా ఉన్నారు. అటు వర్కర్లను చూసుకున్నటువంటి పరిస్థితి, మొత్తం బస్సులలో సర్వే చేయాలి. అట్లా ఏ కార్యక్రమం వచ్చినా ఈరోజు ఇంటింటి సర్వేలను కూడా సూపర్వైజర్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ పని సూపర్వైజర్లకు కాదు, అయినా ఈరోజు ప్రభుత్వం వాళ్ళను ఎట్లా అంటే ఒక వెట్టి చాకిరి లాగా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళకు కూడా కనీస వేతనం ఈరోజు 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళ పని భారాలు పెద్ద ఎత్తున పెరుగుతా ఉన్నాయి. స్కీములు వివిధ సందర్భంగా సర్వేలు వచ్చినప్పుడు వచ్చినటువంటి ఫండ్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సూపర్వైజర్లు కూడా ఐక్యంగా మనం కూడా తీసుకెళ్లాలన్న ఆలోచనలో ఉన్నాం. కాబట్టి సూపర్వైజర్లు కూడా ఈ ధర్నాలకు సహకరించాలి, వాళ్ళ సమస్యల మీద కూడా పరిష్కరించుకోవాలని చెప్పి అనుకుంటున్నాం. అందుకే ఏదైతే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కార్మిక కోడ్లు ఏవైతున్నాయో, బయోమెట్రిక్ మిషన్స్, ఇప్పుడు ఈ చట్టాల ద్వారా కూడా బయోమెట్రిక్ మిషన్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఫొటోస్ 2 సార్లు 3 సార్లు దించుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం వచ్చినటువంటి కార్మికులు కంపల్సరీ ఫోటో దించాలి. కానీ కొన్ని సందర్భంలో రానటువంటి పరిస్థితుల్లో జీతాలు కట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పటికే మొన్న కట్ అయినటువంటి 10,000 జీతాలు కట్ అయినటువంటి ఇప్పటి వరకు ఇవ్వనటువంటి